హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బాండల్మో. ఈరోజు మనం వీరా ధీర సూరన్ ఇది పార్ట్ 2 ఈ మూవీ రివ్యూ మనం చూడబోతున్నాం. ఈ మూవీ సేమ్ మన తెలుగులో 2020లో రిలీజ్ అయిన క్రాక్ మూవీ లాగే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి లీగల్గా నిన్న ఈవినింగ్ అయితే షోస్ పడ్డాయి. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీ మేకింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, రైటింగ్ కానీ అన్నీ పీక్లో ఉన్నాయి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే మన 30 years పృథ్వీ గారి ఫ్యామిలీని ఎస్జే సూర్య గారు ఒక నైట్లో చంపేద్దాం అనుకుంటారు. ఆ నైట్ దాటితే మళ్ళీ చంపడం కుదరదు. సో ఇతనుకి అన్ని ఆప్షన్స్ లేక లాస్ట్కి మన చియాన్ గారిని అయితే కలిసి కాలు పట్టుకొని బ్రతిమలుతారు. ఇతను ఒప్పుకుంటారు. అండ్ ఇది వాళ్ళ ఆవిడకి ఇష్టం ఉండదు. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు, ఆ నైట్లో ఎస్జే సూర్య గారు చంపారా లేదా, ఇతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్. అండ్ చియాన్ గారి టాపిక్ వచ్చినప్పుడల్లా ఒక సంఘటన జరిగింది గుర్తుందా అనేసి అంటారు. ఆ సంఘటన ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి. అండ్ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్కరూ యాక్టింగ్ ఎరక్కుమ్మేశారు. మెయిన్గా నాకు ఇన్ని రోజులు కమెడియన్ పృథ్వీ గారి కింద చూశాను, కానీ ఫస్ట్ టైం యాక్టర్ పృథ్వీ గారిని నేను చూశాను. అతని లైఫ్లో ది బెస్ట్ రోల్ అని చెప్పాలి. అండ్ సురాజ్ ఇతనికి తమిళ్ డెబ్యూట్. ఇతను మలయాళం మూవీస్లో ఎక్కువ కనిపిస్తారు. అండ్ అతనైతే పృథ్వీ గారి కొడుకు కింద చాలా బాగా చేశారు. అండ్ చియాన్ గారి వైఫ్గా దుసరా విజయన్ గారు ఆవిడ, అండ్ చియాన్ వైఫ్ కింద దుసరా విజయన్ ఆవిడ చాలా బాగా చేసింది. అండ్ ఎస్జే సూర్య ఓపెనింగ్ ఒక 20 minutes వరకు హీరో ఉండరు. మనకి ఆ లోటు అయితే కనిపించదు, ఎందుకంటే ఎస్జే సూర్య గారు యాక్టింగ్తో ఇరక్కుమేస్తుంటారు. అండ్ మన మెయిన్ మ్యాన్ విక్రమ్ మ్యాడ్, అసలు అతను క్లైమాక్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే పీక్. క్లైమాక్స్ అనే కాదు, త్రూ అవుట్ ద మూవీ ఒక ఇంటెన్స్ అనేది అతను క్యారీ చేస్తూ ఉంటారు. అతను స్కోప్లో ఎమోషనల్ సీన్స్లో అయితే కొట్టేశారని చెప్పాలి. అండ్ ఇది ఓవర్ నైట్లో జరిగిపోయే యాక్షన్ థ్రిల్లర్ మూవీ, నాకు చాలా నచ్చింది. అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఎస్యు అరుణ్ కుమార్. చాలా అతను అనుకున్నది, ఇంతకుముందు సేతుపతి అండ్ చిన్న మూవీస్ని తీశారు, ఆ రెండు హిట్టే. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్. అండ్ చాలా బాగా ఇంతకుముందు తీసిన మూవీకి ఈ మూవీకి అసలు సంబంధమే లేదు, అంత బాగా తీశారు. సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాటోగ్రఫీ బై థేని ఈశ్వర్, ఇతను ఎరక్కుమ్మేశారు. సినిమాటోగ్రఫీ లైక్ సింగిల్ షాట్ ఉంటుంది ఒకటి 12 minutes దాకా, చాలా గ్రేట్ అని చెప్పాలి. 12 minutes ఒక సింగిల్ షాట్ తీశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇవి మూవీలో పాజిటివ్స్. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలా తమిళ్ సినిమాలో చూసిన టెంప్లెటే, బట్ దీనిలో ఏంటి స్పెషల్ అంటే సింగిల్ నైట్లో తీయడం. అండ్ ఫ్లాష్ బ్యాక్ పర్సన్స్ కూడా అంత బోరింగ్ కొట్టించో. సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది, అది పీక్ అని చెప్పాలి మూవీకి. నెగిటివ్స్ అయితే నాకు అంత పెద్దగా ఏం కనిపించలేదు. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లైక్ స్టార్టింగ్లో హీరో కొంచెం లేట్గా వస్తారు, అలాంటివి ఉన్నా సరే కవర్ అయిపోతాయి మొత్తం. అండ్ సినిమా పోస్టర్ ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5. థియేటర్లో హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడండి. వీలైతే 5 minutes ముందే థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.